హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ జాబ్కి సంబంధించి పార్ట్ బిలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్, అదేవిధంగా అతి తక్కువగా దొరికేటువంటి టాపిక్స్, వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద టాపిక్స్ అనేటువంటి మీకు చదవడానికి మ్యాటర్ అనేటువంటి చాలా తక్కువగా దొరుకుతుంది. అదేవిధంగా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా తక్కువగా దొరకడం వల్ల వాటి గురించి అవగాహన అయితే చాలామందికి తక్కువగా ఉంటుంది అనేటువంటి నేపథ్యం మీద అయితే వీడియోలు అయితే చేస్తున్నాము. తర్వాత ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వీటి రెండింటికే కాకుండాను ఇదంతా కూడాను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి ఇంటర్లింకింగ్ టాపిక్స్ ఉంటాయి. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, ఇంటర్లింకింగ్ టాపిక్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో ఒక్క క్లాస్ కనుక మీరు ఈ సిరీస్లో విన్నారనుకంటే మీరు దాదాపు 3 సిలబస్లో అయితే మీరు కవర్ చేయొచ్చు. పార్ట్ బిలో మేజర్ టాపిక్స్ అనేటువంటివి మీకు వచ్చేసినట్లే. సో టైం అయితే వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీనికంటే ముందు మీరు ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీరు వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. ఇది ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి అయితే ఎవరు భయపడొద్దు, మ్యాక్సిమం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో waste is defined as any unwanted or unusable substance that is discarded after primary use. అసలు వేస్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక పనికిరాని వస్తువు కానీ లేదా ఉపయోగపడినటువంటి వస్తువులు కానీ ఒకసారి వాడిన తర్వాత ఇంకా వాటిని మనకి ఏమీ యూస్ ఉండదు కదా, వాటి వలన వాటిని పక్కన పడేయడం కానీ ఇంకొక చోట పడేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని వాడకుండా దానిని మనం వేస్ట్ అంటున్నాం. అంటే మళ్ళీ వాడటానికి పనికిరానటువంటి దానిని, అదేవిధంగా మనం ఒక్కసారి వాడి పడేసి ఇంకా దాన్ని రెండోసారి యూజ్ చేయకుండా వదిలేసేటువంటి దానిని కూడా మనం వేస్ట్ అని పిలుస్తుంటాం. సో మీకు ఇక్కడ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ అయితే ఫస్ట్ పాయింట్లో వచ్చేసింది. సో ఇదంతా కూడా నేను ఓన్గా అయితే టైప్ చేయించాను. సో మీకు మ్యాటర్ అనేటువంటిది ఇంత క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్కడ దొరకదు. సో మీకు సింపుల్గా అండర్స్టాండింగ్ అవ్వడం కోసం అయితే ఇదంతా చేయొచ్చా. సో ఒకసారి చూడండి. వేస్ట్ ఆర్ నార్మల్లీ జనరేటెడ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ యాక్టివిటీస్. వేస్ట్ అనేటువంటిది యాక్చువల్గా ఏ విధంగా జనరేట్ అవుతుంది? హ్యూమన్ మరియు యానిమల్ యాక్టివిటీస్ ద్వారానే ఈ వేస్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఎందుకు అన్నట్లయితే మ్యాక్సిమం వేస్ట్ అనేటువంటిది హ్యూమన్స్ ద్వారానే వస్తుంటుంది, అదేవిధంగా యానిమల్స్ ద్వారానే వస్తుంటుంది. ఏ విధంగా వస్తుంటుంది అన్నట్లయితే యాక్చువల్గా మనం డే టు డే లైఫ్ మనమైతే చూస్తుంటాం. సో హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి మెటీరియల్స్ అనేటువంటివి యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ తీసుకోండి, న్యూ బట్టల షాప్కి వెళ్ళినట్లయితే వాటి పైన కవర్స్ వస్తాయి. సో మనం షర్ట్స్, ప్యాంట్స్ ఇవైతే యూజ్ చేస్తారు. తర్వాత పైన వచ్చేటువంటి కవర్స్ అయితే యూజ్ చేయరు కదా, పడేస్తారు. అదేవిధంగా కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు డే టు డే టెక్నాలజీ చెప్పాలంటే లేస్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో సో వీటిపైన ఇన్సైడ్ ఫుడ్ అయితే తీసుకుంటారు, కానీ బయట ఫుడ్ అయితే వేస్ట్ చేసి అది బయట ప్యాకింగ్ కవర్ అనేటువంటిది అయితే వదిలేస్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటాయి కదా, అమెజాన్ వీటిలో మీరు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇన్సైడ్ ప్యాకెట్స్ మొత్తమే మనం తీసుకున్నాం, దానిపైన ఒక బాక్స్ లేబుల్ లాగా వస్తుంది, దాన్ని అయితే ఇష్ట పడేస్తున్నాం. వీటన్నిటిని కూడా వేస్ట్ అని చెప్పి మనం చెప్పేయచ్చు. అదేవిధంగా యానిమల్స్కి సంబంధించి కొన్ని ఉంటాయి. తర్వాత ఇన్ని ఫారెస్ట్లో మనం చూసుకున్నట్లయితే అవి ఏం చేస్తాయంటే కొన్ని డెడ్ యానిమల్స్ ఉంటాయి, వాటిని కొన్ని తిని పడేస్తుంటాయి. అవి పార్షియల్గానే తింటాయి, సగం అయితే వేస్ట్ అయిపోతుంది. సో అది మిగిలిపోయేటువంటి దాన్ని ఏమంటున్నారు, దాన్ని ఎవరు ఏం చేయలేరు, అది ఎవరికి కూడా ఉపయోగపడదు. సో ఇవన్నీ కూడాను హ్యూమన్స్ ద్వారా అంటే యానిమల్స్ ద్వారా, ఇవన్నీ కూడా హ్యూమన్స్కి యానిమల్స్కి వేస్ట్ అనేటువంటిది వీళ్ళిద్దరు కూడా ఎలా జనరేట్ చేస్తున్నారు అనేటువంటి చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇవి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేటువంటి దాని కాన్సెప్ట్ మీద ఈ టాపిక్లోకి అయితే ఇవన్నీ తీసుకొచ్చి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అయితే మీరు కన్సిడర్ చేయండి. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ టు రెడ్యూస్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ వేస్ట్ ఆన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆస్థెటిక్స్. అసలు వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది ఈ టాపిక్ గురించి అనేటువంటిది, అసలు వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంది, తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నట్లయితే వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఎక్కడ పడేసినట్లయితే ఉపయోగపడినటువంటివి కొన్ని డ్రైనేజెస్లో కానీ పడేసినట్లయితే వేస్ట్ మెటీరియల్స్, సాలిడ్ లిక్విడ్ డ్రైనేజెస్లో పడేసినట్లయితే సాలిడ్ మెటీరియల్స్, వాటర్ బాటిల్స్ కానివ్వండి ఇంకోటి పడేసినప్పుడు ఆ ఫ్లో అనేటువంటిది ఆగిపోతుంది, అక్కడ వాటర్ అనేటువంటిది కాన్స్టెంట్గా అయితే నిలబడిపోతుంది. సో అది చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సో వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి కొన్ని మెథడ్స్ కావాలి, కొంతమంది ఎంప్లాయీస్ అయితే కావాలి.
సో దీనివల్ల ఏమిటవుతుందంటే దాదాపు చాలామంది హ్యూమన్స్కి అయితే ఎంతో యూజ్ అవుతుంది, మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో దీని ద్వారా హెల్త్ ఎఫెక్ట్స్ అనేటువంటివి అయితే తగ్గించవచ్చు. తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్స్, తర్వాత ఈ ఎఫెక్ట్స్ అనేటువంటి కూడాను హ్యూమన్స్ మీద, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది అయితే మనం తగ్గించవచ్చు ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక ప్రాసెస్ మీద. తర్వాత urbanization and rapid advancements in industrialization has led an increase in the production. Urbanization and rapid advancements in industrialization has led to an increase in the production and consumption process, resulting in the generation of waste from various sectors that include agricultural, commercial, domestic, industrial, institutional, social, and from common community activities. Knowledge about the source of waste and its types and classification must be known. సో ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అనేటువంటిది మెయిన్గా ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్నట్లయితే అర్బనైజేషన్ ద్వారా, అదేవిధంగా ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇండస్ట్రియలైజేషన్స్లో కొత్తగా అడ్వాన్స్ అయ్యేటువంటి దాని గురించి, అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్షన్ చేసేటువంటి ప్రాసెసెస్లో, తర్వాత కన్సంప్షన్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ సెక్టర్స్లో జరుగుతున్నాయంటే అగ్రికల్చర్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ఇన్స్టిట్యూషన్, సోషల్, ఇవన్నీ కూడా ఆ సెక్టార్స్కి ఉన్న ఎగ్జాంపుల్స్కి అయితే మనం చెప్తున్నాము. తర్వాత అసలు వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా క్లాసిఫై చేయబడింది, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయబడింది అనేటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్లో మెయిన్గా మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే అసలు వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా క్లాసిఫై అవుతుంది, దాన్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు, వాటి యొక్క మెథడ్స్ ఏంటి అనేటువంటి దాని గురించి అది కూడాను మీకు ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. అసలు మెయిన్గా క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ అనేటువంటి దాని గురించి చూస్తే, క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ ఆర్ కామన్లీ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేటస్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అండ్ గ్యాసియస్ వేస్ట్. వేస్ట్ అనేటువంటిది వాటి యొక్క స్టేట్ని, అవి ఉన్నటువంటి దాని గురించి సపరేట్ చేస్తారు. అంటే అవి సాలిడ్గా ఉంటాయా లేదా లిక్విడ్గా ఉంటాయా, అంటే ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ పట్టుకోవడానికి హార్డ్గా ఉన్నట్లు కానివ్వండి, అంటే ఫ్రీగా ఫ్లో మూమెంట్ లేనటువంటి వాటిని సాలిడ్ వేస్ట్ అంటారు. అదేవిధంగా ఫ్రీగా ఫ్లో అయ్యేటువంటి వాటిని వచ్చేసి లిక్విడ్ వేస్ట్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం, సింపుల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. అదేవిధంగా గ్యాసెస్కి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్స్ అంటే మీ అందరికీ తెలిసినటువంటివే. సాలిడ్ వేస్ట్ ఆర్ ఎనీ సాలిడ్ వేస్ట్ గురించి అది చూద్దాం. సాలిడ్ వేస్ట్ ఆర్ ఎనీ discarded or abandoned materials that can be solid, liquid, semi-solid or containerized gaseous materials discarded by the human society. ఇది ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఇది. దీస్ ఇంక్లూడ్ అర్బన్ వేస్ట్, ఇవి ఏమేమి ఉంటాయి, అర్బన్ వేస్ట్, తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్. ఇవన్నీ కూడా సబ్ టైప్స్. వీటిల్లో మీరు కనుక టాపిక్స్ సెర్చ్ చేసుకొని మ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలా మ్యాటర్ వస్తుంది. అసలు వేస్ట్ అంటే ఏం చేయాలి, అది అసలు ఏం తెలుసుకోవాలి, వేస్ట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఇందాకైతే చాలా చూపించాను ఇట్లా సెక్టర్స్ అనేటువంటి కూడా. ఇక్కడ మెయిన్గా మీరు కీ సెక్టర్స్ చూసుకున్నట్లయితే అర్బన్ వేస్ట్ కానివ్వండి, అగ్రికల్చరల్ వేస్ట్, బయోమెడికల్ మరియు రేడియో యాక్టివ్ అండ్ మెడికల్ వేస్ట్, వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ది టర్మ్ రెఫ్యూజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్. రెఫ్యూజ్ అనేటువంటి టర్మ్ కూడా ఎక్కువగా సాలిడ్ వేస్ట్ గురించి అయితే ఉపయోగపడుతుంది. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్లో 3 R'లు ఉంటాయి. సో 3 R'లు ఇచ్చి దీని గురించి ఫుల్ ఫామ్ రాయడం కానీ దీని యొక్క అర్థం ఏంటి అని కూడా అడుగుతుంటారు. వాటి గురించి కూడా అయితే తెలుసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇంక్లూడ్, సాలిడ్ వేస్ట్లో ఏమేమి ఉంటాయి, ఎటువంటివి ఉంటాయి అనేటువంటి దాని గురించి మీకు ఒక అవగాహన కోసం అయితే నేనైతే తీసుకొచ్చాను. ఇది ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇంక్లూడ్ వేస్ట్ టైర్స్, సెప్టేజ్, స్క్రాప్ మెటీరియల్, లాటెక్స్ పెయింట్స్, ఫర్నిచర్ అండ్ టాయ్స్, గార్బేజ్, అప్లయన్సెస్ అండ్ వెహికల్స్, ఆయిల్ అండ్ యాంటీఫ్రీజ్, empty aerosol cans, paint cans and compressed gas cylinders, construction and demolition debris, asbestos, plastics, styrofoam containers, bottles, etc. మీకు అసలు వేస్ట్లో, సాలిడ్ వేస్ట్లో ఏమేమి వస్తాయి సార్, వేటిని మాకు ఏదైతే సాలిడ్ వేస్ట్ అని చెప్పి మేము రికగ్నైజ్ చేయలేకపోతున్నాము
అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అనేటువంటిది ఏమి రికగ్నైజ్ చేయలేకపోతున్నాం అనేటువంటి దాని అనే డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇది. అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంది అనే దాని గురించి అయితే ఆల్రెడీ చెప్పాం. అందులో ఎటువంటి పార్టికల్స్ కానివ్వండి, ఎటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి, ఎటువంటి వస్తువులు కానివ్వండి మీకు సాలిడ్ వేస్ట్ కింద వస్తాయంటే మీకు ఇక్కడ క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఒకసారి. వేస్ట్ టైర్లు కానివ్వండి, సెప్టేజ్ కానివ్వండి, స్క్రాప్ మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి, లేటెక్స్ పెయింట్లు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ చదవడం అయితే వేస్ట్. ఆల్రెడీ ఇందాక చదివాను ఒకసారి. సో మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒకసారి మీరు బ్యాక్వర్డ్ కొట్టుకొని ఒకసారి చూసుకోండి. తర్వాత సాలిడ్ వేస్ట్ సంబంధించి ఇప్పుడు క్లారిటీ అవగాహన అయితే వచ్చింది మీకు. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ గురించి అయితే చూద్దాం మనం. లిక్విడ్ వేస్ట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ దట్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ వాషింగ్, ఫ్లషింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. లిక్విడ్ వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్నట్లయితే వాషింగ్ ద్వారా, ఫ్లషింగ్ ద్వారా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడాను ఇండస్ట్రీస్ ద్వారా. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సీవేజ్. దీన్ని ఇంకొక విధంగా ఏ విధంగా పిలుస్తున్నారు? సీవేజ్ అని పిలుస్తున్నారు. ది మోస్ట్ కామన్ ప్రాక్టీస్ ఆఫ్ డిస్పోజింగ్ లిక్విడ్ వేస్ట్ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ రివర్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్ వితౌట్ ట్రీట్మెంట్. అసలు మెయిన్గా వేస్ట్, ఈ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది లిక్విడ్ వేస్ట్ అన్నట్లయితే, అసలు ఇండస్ట్రీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి వాటర్ కానివ్వండి, అంటే వేస్ట్ వాటర్ కానివ్వండి, సివేజ్ అయితే ఏదైతే ఉంటుందో దీనిని వాళ్ళు ప్యూరిఫై చేయకుండా, లేదా ఎటువంటి ట్రీట్మెంట్లు కానివ్వండి, ఎటువంటి సేఫ్టీ మెషర్స్ ద్వారా వాటిని ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా కెనాల్స్లో కానివ్వండి, రివర్స్లో కానివ్వండి అయితే వదిలేస్తున్నారు. సో దీని ద్వారా ఎక్కువగా వాటర్ అనేటువంటిది కంటామినేట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే డొమెస్టిక్ వాషింగ్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఆయిల్స్, వేస్ట్ వాటర్ ఫ్రమ్ పాండ్స్, వేస్ట్ వాటర్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, మాన్యూర్, వేస్ట్ ఆయిల్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఆర్ గ్రీస్, FOC అండర్ ఫాక్స్. తర్వాత యూజ్డ్ ఆయిల్ కానివ్వండి, అదేవిధంగా హజార్డస్ హౌస్ హోల్డ్ లిక్విడ్స్ సంబంధించి హజార్డస్ మెటీరియల్స్ ఉంటాయి అవి. తర్వాత గ్యాసెస్ వేస్ట్ కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా అయితే సిలబస్లో లేదు, కానీ ఒకవేళ ఇండైరెక్ట్గా అడిగితే ఇబ్బంది పడతారు అనేటువంటి ఆస్పెక్ట్ మీద ఒక చిన్న 2 minutes టాపిక్ కోసం అయితే తీసుకొచ్చాను. ఇట్ ఈస్ ఎ వేస్ట్ ప్రోడక్ట్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ ఆటోమొబైల్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, burning of fossil fuels, etc., and get mixed in the atmosphere. These gases include carbon monoxide, carbon dioxide, sulfur dioxide, nitrogen dioxide, ozone and methane. ఇవన్నీ కూడాను గ్యాసియస్ వేస్ట్గా అయితే మనం చెప్పొచ్చు. ఇవన్నీ ఏ విధంగా రిలీజ్ అవుతాయి అన్నట్లయితే మెయిన్గా ఆటోమొబైల్స్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, తర్వాత ఫాజిల్ ఫ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను బర్న్ అవ్వడం వల్ల అయితే ఇవి జనరేట్ అయ్యి అట్మాస్ఫియర్లో కలిసి అట్మాస్ఫియర్ మరియు ఎన్విరాన్మెంట్ని అయితే దెబ్బతీస్తుంటాయి. సో ఒకసారి క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా క్లాసిఫై అవుద్ది అనేటువంటి దాని గురించి ఒకసారి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అయితే చూడండి ఒకసారి. ఫస్ట్ బాక్స్ చూసుకున్నట్లే క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయబడింది. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అండ్ గ్యాసియస్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటిది చెప్పుకున్నాం, లిక్విడ్ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటిది చెప్పుకున్నాం, అదేవిధంగా గ్యాసియస్ వేస్ట్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. తర్వాత సాలిడ్ వేస్ట్లో ఏ రకమైనటువంటి ప్రోడక్ట్స్ మనం వేస్ట్ అని చెప్తున్నాం, లిక్విడ్ వేస్ట్లో ఏ రకమైనటువంటి ప్రోడక్ట్స్ మనం వేస్ట్ అని చెప్తున్నాం. తర్వాత గ్యాసియస్లో సేమ్ అదైతే రిపీట్ చేసాము. తర్వాత సాలిడ్ వేస్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, అదేవిధంగా లిక్విడ్ ఏ విధంగా వేస్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది, గ్యాసియస్ వేస్ట్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేటువంటి దాని గురించి కూడా మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకవేళ మీకు కనుక ఫస్ట్లోనే వినడంలో ఇది అర్థం కాకపోయినట్లయితే కొంచెం సేపు తర్వాత అయితే మళ్ళీ వినండి వీడియో అనేటువంటిది. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సాలిడ్ వేస్ట్ అనేటువంటి దాని గురించి అయితే మళ్ళీ క్లియర్గా చూద్దాం. సాలిడ్ వేస్ట్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఎనీ గార్బేజ్, refuse, sludge from a wastewater treatment plant, water supplying plant, pollution control facility and other discarded material including solid, liquid, semi-solid or contained gaseous material resulting from industrial or commercial, mining and agricultural community activities. దీని గురించి అయితే మనం స్టార్టింగ్లోనే చెప్పాము.
వేస్ట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా జనరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి కూడా మనం చెప్పాము. ఇక్కడ కాకపోతే దానికి ఇంకొక నిర్వచనం ఇది. సాలిడ్ వేస్ట్ జనరేషన్ రేట్స్ మే డిఫర్ ఫ్రమ్ కమ్యూనిటీ టు కంట్రీ విచ్ డిపెండ్స్ ఆన్ ద హ్యూమన్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ టు మినిమైజ్ ది వేస్ట్. వేస్ట్ అనేటువంటిది ప్రతి చోట కూడాను ఒకే విధంగా జనరేట్ అవ్వదు. ఆ వేరు వేరు కంట్రీల్లో వేరు వేరు విధాలుగా ఉంటుంది. ఎందుకు అన్నట్లయితే అక్కడ ఉండేటువంటి హ్యూమన్స్ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, అక్కడ యూజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, అక్కడ యూజ్ చేసేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని వేస్ట్ అనేటువంటిది జనరేషన్గా ఉంటుంది. అంటే ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేటువంటిది దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఒక కంట్రీలో ఎక్కువగా మెజర్స్ అయితే తీసుకోకపోవచ్చు, అక్కడ వేస్ట్ అనేటువంటిది ఎక్కువగా జనరేట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని కంట్రీస్లో అయితే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్, స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అప్ అవుతారు. సో వాళ్ళకి అనేటువంటిది చాలా తక్కువగా అయితే జనరేట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి దాని గురించి ఎగ్జాంపుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ యొక్క క్లాసిఫికేషన్ అయితే మనం చూద్దాం. According to the modern systems of waste management, solid wastes are classified based on their source, type, properties, and its effect on human health and environment. Source-based classification. Source-based classifications అయితే చూద్దాం ఒకసారి. ఇందులో ఎన్ని టైప్స్ అయితే ఉంటాయి. రెసిడెన్షియల్ వేస్ట్ ఇంక్లూడ్. రెసిడెన్షియల్ వేస్ట్ అనేటువంటివి దాదాపు 4 రకాలైనటువంటి సాలిడ్ వేస్ట్ అనేది కలిగి ఉంటాయి. అవి ఏమేంటివి? హౌస్ హోల్డ్ వేస్ట్, గార్డెన్ వేస్ట్, బల్కీ వేస్ట్ అండ్ హౌస్ హోల్డ్ హజార్డస్ వేస్ట్. ఇవన్నీ కూడాను మనం ఇంట్లో డే టు డే లైఫ్లో చూసేటువంటివే. హౌస్ హోల్డ్ వేస్ట్ అంటే మనందరికీ తెలిసే, మనం ఇంట్లో ఏమైనా కూరగాయలు వేస్తాం, అవి యూస్ చేసిన తర్వాత కొన్ని యూస్ చేయని మెటీరియల్స్ ఉంటాయి, అందులో అవి పడేయడం కానివ్వండి, తర్వాత ఇంకోటి కానివ్వండి, అదే ఫుడ్ మెటీరియల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయితే చెప్పాము వాటి గురించి. తర్వాత కొన్ని కోకోనట్ ఆయిల్స్ కానివ్వండి, శానిటైజర్ బాటిల్స్ కానివ్వండి, యూస్ చేసిన తర్వాత ఇంకా బాటిల్స్ అయితే ఎక్కువగా యూస్ చేయరు, చాలామంది అయితే పడేస్తుంటారు. అదేవిధంగా టాల్కమ్ పౌడర్స్ కానివ్వండి. సో వీటన్నిటిని కూడా హౌస్ హోల్డ్ వేస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత గార్డెన్ వేస్ట్ వచ్చేసి గార్డెనింగ్స్లో ప్లాంట్స్ అయితే ఉంటాయి, వాటికి సంబంధించి కొన్ని ఎండిపోయినటువంటి ఆకులు అయితే రాలిపోతుంటాయి. సో వాటి గురించి కానివ్వండి, కొన్ని చనిపోయినటువంటి ప్లాంట్స్ని పీకేసి పక్కన పడేయడం కానివ్వండి, ఇటువంటివి అయితే చేస్తుంటారు. సో వీటన్నిటిని కూడా గార్డెన్ వేస్ట్ కింద అయితే ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. తర్వాత బల్కీ వేస్ట్ మరియు హజార్డ్ వేస్ట్ గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్ సింగిల్ ఫ్యామిలీ అండ్ మల్టీ ఫ్యామిలీ హౌసింగ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్ట్. ఇందులో వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇన్ఆర్గానిక్ వేస్ట్ రెండు కూడా కలిసి ఉంటాయి. టెనెంట్ అండ్ ఓనర్ ఆర్ ఆన్సరబుల్ ఫర్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఇప్పుడు ఇంట్లో రెంట్కి ఉండేటువంటి పర్సన్ని టెనెంట్ అంటారు, అదేవిధంగా రెంట్కి ఇచ్చినటువంటి పర్సన్ అయితే ఓనర్ అంటారు. సో వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్కి సంబంధించి ఆ ఇంటి ఏ ఇంటి నుంచి అయితే వేస్ట్ వస్తుందో వాళ్ళకి వచ్చేసి టెనెంట్, అదేవిధంగా ఓనర్ ఇద్దరు కూడాను ఈ వేస్ట్కి సంబంధించి జనరేట్ అయ్యేటప్పుడు ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, దీని వేస్ట్ జనరేట్ అయినప్పుడు ఒక ఇంట్లో నుంచి దానికి టెనెంట్ రెస్పాన్సిబులా, ఓనర్ రెస్పాన్సిబులా? ఆప్షన్ ఏ టెనెంట్, ఆప్షన్ బి ఓనరు, ఆప్షన్ సి వచ్చేసి బోత్ టెనెంట్ అండ్ ఓనర్, ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అని అడుగుతారు. సో ఈ విధంగా మీరైతే టాక్టికల్గా పేపర్ అయినప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. తర్వాత MSW మున్సిపల్ సాలిడ్ వేస్ట్. Municipal solid waste commonly referred to as trash, garbage or refuse comprises of street wastes, dead animals, market wastes and abandoned vehicles, household garbage, rubbish, construction and demolition debris, sanitation residue, packaging materials, trade refuses, etc. దే ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ హౌసెస్. ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు? నివసించేటువంటి ఇళ్ళ నుంచి, మార్కెట్స్ నుంచి, స్ట్రీట్స్ నుంచి అండ్ అదర్ ప్లేసెస్, మోస్ట్లీ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై మున్సిపల్ బాడీస్. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఎవరి ద్వారా ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయబడుతున్నాయి అంటే మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరి ద్వారా కూడా వేస్ట్ అంతా కూడా డిస్పోజ్ చేయబడుతుంది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఆర్ ఫర్దర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ దర్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్. మున్సిపల్కి సంబంధించి సాలిడ్ వేస్ట్ అనేటువంటిది వాటిని మళ్ళీ సబ్ కేటగిరీస్ అయితే చేస్తారు. అంటే ఎట్లా, వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కానివ్వండి, వాటి యొక్క ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి కానివ్వండి, లేదా వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని, అదేవిధంగా బయాలజికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని
ఇచ్చినటువంటి విధాలుగా అయితే సపరేట్ చేస్తారు. తర్వాత ఇండస్ట్రియల్ వేస్ట్ గురించి అయితే చూద్దాం. వేస్ట్స్ జనరేటెడ్ అంటే మీకు వేయింట్స్ అట్లా ఒక 4 or 5 లైన్స్ ఉన్నాయి ఒక టాపిక్ గురించి అన్నట్లయితే, సో మీకు టాపిక్ ఎంత పెద్దది అనేటువంటిది మ్యాటర్ కాదు. సో చిన్న టాపిక్ కానీ అందులో ఎంత డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేటువంటి దాని గురించి అయితే గుర్తుపెట్టుకోండి. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేయాలనేటువంటి దాని ఆస్పెక్ట్స్ మీద అయితే ఇది చేయడం జరుగుతుంది. సో మీకు పెద్ద పెద్ద చేసి ఒక్కొక్క దాని మీద మీ టైం అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు మెయిన్గా బేసిక్స్ కనుక తెలుసుకున్నట్లయితే, అదేవిధంగా ఎక్కడి నుంచి ఏ విధంగా అడగగలుగుతారో, ఏ విధంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనేటువంటి దాన్ని తెలుసుకుంటే మీరు ఎంత పెద్ద టాపిక్ అని సింపుల్గా అర్థం చేసుకోగలుగుతారు. సో అందుకని అయితే వీడియో చేస్తున్నాను. ఇండస్ట్రియల్ వేస్ట్ గురించి అయితే చూడండి ఒకసారి. వేస్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ ప్లాంట్స్, పెయింట్ ఇండస్ట్రీస్, cement factories, metallurgical plants, thermal power plants, petroleum, coal, gas, sanitary textile, food processing and paper industry are referred to as industrial wastes. Industrial solid wastes are further classified as hazardous and non-hazardous waste. ఇండస్ట్రియల్ వేస్ట్ అనేటువంటిది ఫర్దర్గా ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, హజార్డస్ వేస్ట్గా మరియు నాన్ హజార్డస్ వేస్ట్గా క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ ఆర్ కమర్షియల్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ originating from administrative, educational and public buildings such as offices, schools, colleges, hospitals, government centers, prisons and other commercial establishments like wholesale and retail stores, restaurants, hotels, markets, warehouses, paper, cardboard, plastics, wood, food waste, glass, metals, special waste. ఇవన్నీ కూడాను ఇండస్ట్రియల్ వేస్ట్ లేదా కమర్షియల్ వేస్ట్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అనేటువంటి వేటి కింద, ఇండస్ట్రియల్ వేస్ట్ కింద ఏమేమి వస్తాయి లేదా కమర్షియల్ వేస్ట్ కింద వచ్చేటువంటి వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా మీరు గుర్తించాల్సి వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకుంటేనే వీటిల్లో వాళ్ళు ఇవన్నీ అక్కడ క్వశ్చన్ పేపర్లు ఇవ్వరు కాబట్టి, ఇవన్నింటిలో 1, 2, 3 ఇస్తారు కాబట్టి, సో ఇవన్నీ 1, 2, 3 అక్కడ మీరు కరెక్ట్గా గుర్తు పెట్టాలి అన్నట్లయితే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒకసారి వినకపోయింటే ఒకసారి వీడియో అనేటువంటిది బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ అయితే వినండి. తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్స్. Agricultural wastes include both natural, organic and non-natural wastes. Agricultural waste లో generated through farming activities. Agricultural waste లో ఏమేమి ఉంటాయి, న్యాచురల్ ఉంటుంది అంటే ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది, అదేవిధంగా నాన్ న్యాచురల్ వేస్ట్ అనేటువంటివి కూడాను ఈ ఫార్మింగ్ యాక్టివిటీస్ ద్వారా అయితే జరుగుతుంటాయి. తర్వాత అగ్రికల్చరల్ వేస్ట్స్ ఇంక్లూడ్ స్పాయిల్డ్ ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్స్, లిటర్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎక్సెట్రా. అగ్రికల్చర్లో కూడా ఏ వేస్ట్ అనేటువంటిది ఎట్లా జనరేట్ అవుతుంది సార్, అంతా పొలం పని కదా, అందులో ఏముంటుంది అన్నట్లయితే మీకు మెయిన్గా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ వేస్ట్లో స్పాయిల్డ్ ఫుడ్ గ్రెయిన్స్, పాడైపోయిన ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, తర్వాత వెజిటేబుల్స్ ఎవరైతే వేస్తారో ఆ వెజిటేబుల్స్ అనేటువంటివి కొన్ని అయితే కుళ్ళిపోతుంటాయి కదా, వాటిని ఏ విధంగా యూస్ చేయరు, వాటిని అయితే పీకి పక్కన పడేస్తుంటారు, వాటిని స్పెషల్ మెథడ్స్ అయితే ఏమి యూస్ చేయకుండా. సో అవన్నీ కూడా ఒక వేస్ట్గా అయితే పరిగణిస్తారు. తర్వాత యానిమల్స్ కూడా కొంతమంది చనిపోయినప్పుడు కొన్ని చోట్ల ఎట్లా వేస్తారంటే దాన్ని కింద అంటే గుంత తీసి పడేసి దాంతా చేయరు చాలామంది, అయితే పైన రోడ్డు పైన ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కడైనా హైవేస్ పైన కానివ్వండి, ఇంకొక చోట వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొన్ని డెడ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి అయితే ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంటుందో అది ఎగ్జాంపుల్గా అయితే చెప్పొచ్చు. తర్వాత ప్లాంట్ వేస్ట్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని ప్లాంట్స్ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వాటి అవి అయితే చనిపోతుంటాయి. తర్వాత కొన్ని నీళ్ళు లేక చనిపోతుంటాయి, కొన్ని ఎండలు ఎక్కువ చనిపోతుంటాయి, అదేవిధంగా కొన్ని వాటి యొక్క ఆకులు అనేటువంటిది రాలిపోతూ కొత్త ఆకులు అయితే వస్తుంటాయి. సో ఈ రాలిపోయినటువంటివి, చనిపోయినటువంటివి వీటన్నిటిని కూడా మనం ప్లాంట్ వేస్ట్గా అయితే చెప్పొచ్చు. తర్వాత పెస్టిసైడ్స్, వాటికి వాడేటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ప్లాంట్స్ అనేటువంటివి కొంత తీసుకుంటాయి, కొంత తీసుకోలేవు, సో అదంతా మిగిలిపోతుంది. తర్వాత పెస్టిసైడ్కి యూస్ చేసేటువంటి బాటిల్స్ ఏవైతే వస్తాయో ఆ బాటిల్స్ కూడా తర్వాత దేనికి మనకి రాకుండా పోతాయి. తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి, వాటి యొక్క వచ్చేటువంటి కవర్స్ కానివ్వండి, బ్యాగేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అగ్రికల్చరల్ వేస్ట్లో. అగ్రికల్చరల్ వేస్ట్ ఆర్ మోస్ట్లీ బయోడిగ్రేడబుల్ బట్ ఫ్యూ వేస్ట్ లైక్ pesticide and fertilizers are toxic. When discharged to the environment, agricultural waste can be
బోత్ బెనిఫిషియల్ అండ్ డెట్రిమెంటల్ టు లివింగ్ మ్యాటర్. తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి? వేస్ట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బయోమెడికల్ వేస్ట్. బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి? హాస్పిటల్స్ నుంచి కానివ్వండి, మెడికల్ సెంటర్స్ నుంచి కానివ్వండి, అదేవిధంగా నర్సింగ్ హోమ్స్ నుంచి కానివ్వండి ప్రొడ్యూస్ అయ్యేటువంటి వేస్ట్లనే బయోమెడికల్ వేస్ట్లు అని అంటున్నారు. హాస్పిటల్ వేస్ట్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్స్ ఆర్ immunization of human beings, animals, or in the research activities in these fields, or in the production or testing of biologicals. These wastes are highly infectious and may pose severe threat if not managed properly. అన్ని వేస్ట్లు మొత్తం కూడాను అంటే మనం జర్నల్ టెర్మినాలజీ చూసుకుంటే అన్ని వేస్ట్లు అని ఒక ఎత్తు అయితే ఈ బయోమెడికల్ వేస్ట్ అనేటువంటిది ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇవి ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటి మెషర్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా అయితే ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ కొన్ని అయితే మామూలు జనరల్ వేస్ట్ అయితే కాల్ చేస్తే అయిపోతుంది. కానీ ఈ బయోమెడికల్ వేస్ట్ అనేటువంటిది ఈవెన్ మనం కాల్ చేసినా కూడా అందులో నుంచి ఒక టాక్సిక్ స్మోక్ అయితే రిలీజ్ చేస్తుంది. చాలామంది పీపుల్ అయితే ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ కొన్ని కేసెస్లో డెత్ అనేటువంటిది కూడా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే జనరల్ టెర్మినాలజీ చూసుకున్నట్లయితే ఈ సింగం 3 మూవీ అయితే చూసుకున్నట్లయితే అందులో మెయిన్గా మూవీ అనేటువంటి మొత్తం కూడా దాని మీద అయితే నడుస్తుంటుంది. సో ఒక కంట్రీ నుంచి బయోమెడికల్ వేస్ట్ అయితే వస్తుంటుంది. అక్కడ కాల్ చేయడం వల్ల అక్కడ చాలామంది స్మాల్ చిల్డ్రన్ అయితే చనిపోతారు. సో ఇదంతా హ్యూమన్ ఆర్గాన్స్ వేస్ట్ కానివ్వండి మొత్తం ఇదంతా కూడాను బయోమెడికల్ వేస్ట్ అనేటువంటివి బర్న్ చేయడం ద్వారా కొన్ని టాక్సిక్ స్మోక్స్ అయితే వస్తుంటాయి. సో వీటన్నిటిని కూడాను క్లియర్గా ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి, ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అనేటువంటి మెథడ్స్ అయితే క్లియర్గా తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడాను బయోలాజికల్ వేస్ట్ కింద వస్తాయి. తర్వాత బయోమెడికల్ వేస్ట్ మే బీ సాలిడ్ ఆర్ లిక్విడ్ వేస్ట్ అండ్ దట్ ఇంక్లూడ్స్ discarded blood, sharps, soiled waste, disposables, anatomical waste, cultures and discarded medicines మరియు కెమికల్ వేస్ట్. ఇవన్నీ కూడాను బయోమెడికల్ వేస్ట్లో కలిసి ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో బయోమెడికల్ వేస్ట్ కిందకు వచ్చేటువంటి దానిని గుర్తించండి అంటారు. సో బయోమెడికల్ వేస్ట్లో ఏమేమి వస్తున్నాయి ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇవి మాత్రమే వస్తాయని కదా, ఇంకా కూడా రావచ్చు. సో మీకైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను తీసుకొచ్చాను. డిస్కార్డెడ్ బ్లడ్ కానివ్వండి, షార్పులు కానివ్వండి, సాయిల్డ్ వేస్ట్ కానివ్వండి, తర్వాత డిస్పోజబుల్స్, అనటామికల్ వేస్ట్ కానివ్వండి, కల్చర్స్, డిస్కార్డెడ్ మెడిసిన్స్, కెమికల్ వేస్ట్, ఇవన్నీ కూడాను బయోమెడికల్ వేస్ట్ల కింద అయితే వస్తాయి. తర్వాత సోర్స్ బేస్డ్ క్లాసిఫికేషన్లో ఎన్ని సబ్ టైప్స్ ఉంటాయి లేదా ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే మీకు డయాగ్రమాటికల్గా ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. మెయిన్గా చూసుకున్నట్లయితే అగ్రికల్చరల్ వేస్ట్, తర్వాత బయోమెడికల్ వేస్ట్. దాన్ని ఎందుకు ఇట్లా తిప్పించామంటే ఇప్పుడున్నటువంటి వీటన్నిటిలో కూడాను అదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. తర్వాత చాలా టఫ్ అయినటువంటిది టాపిక్ కూడా అదే. తర్వాత రెసిడెన్షియల్ వేస్ట్, ఇన్స్టిట్యూషనల్ కమర్షియల్ సాలిడ్ వేస్ట్, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఇవన్నీ కూడాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాము. దాదాపు 20 minutes పైన అయితే వీడియో అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా చాలా టాపిక్ అయితే ఉంది దీనికి సంబంధించి. ఇదంతా కూడా అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మీకు ఈ వీడియో నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేటువంటి దాని గురించి అయితే నేనైతే డిసైడ్ అవుతాను. సో ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేటువంటి దాని గురించి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో ఇప్పటివరకు మనం పెట్టినటువంటి క్లాసెస్ మొత్తం ఒక టైప్ అయితే ఇదంతా ఇంకొక టైప్ అన్నట్లు. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద అయితే క్లాసెస్ అనేటువంటి చాలా రేర్గా చేసాం మనము. సో మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా అనేటువంటి దాని గురించి అయితే చెప్పండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తే దానిపైన క్లిక్ చేసి పక్కన మళ్ళీ ఆల్వేస్ అనేది గంట సింబల్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్వేస్ అనే దానిపైన వస్తుంది. సో దానిపైన కూడా ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా
మీరు మన ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇంత ఓపిక్గా ఇంతసేపు క్లాస్ మొత్తం ఎవరైతే విన్నారో వీరందరికీ కూడాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్.